బీసీలు ఎస్సీల గురించి మాట్లాడతావు. నా బీసీలు నా ఎస్సీలు అని గగ్గోలు పెట్టావు ఆ రోజున. ఆ బీసీలు ఎస్సీలు ఎవడో నీకు ఓట్లేలా. నువ్వు బీసీలను బానిసలుగా చూసావు, ఎస్సీలని నీచంగా అంటరానలాగా చేసావు, వాళ్ళ మీద దండయాత్రలు చేసావు, దాడులు చేయించావు, మానభంగాలు చేయించావు, హత్యలు చేయించావు. నీ హయాంలో జరిగినటువంటి దాడులు దమనకాండలు దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎప్పుడూ జరగలేదు. నీ సామాజిక వర్గం వాడైతే గుమ్మం లోపలికి, లేకపోతే రోడ్డు బయట చెప్పులు ఇడిచి రావాలి నీ ఇంట్లోకి. నువ్వు చెప్తావా? చీకట్లో రప్ప వేసేయడని ఒకడు చెబుతాడు నీ బానిస పేరు నాని. నువ్వు దాన్ని సమర్థించినట్టే కదా నువ్వు మాట్లాడింది. చీకట్లో వేసిరండి, పొద్దున్నే మనం వెళ్ళి పరామర్శించొద్దామని చెప్తున్నాడు మొన్న. అదే మాటలు జగన్ రెడ్డి కూడా చెప్తుంది ఇప్పుడు. సమాజంలో అశాంతిని సృష్టించడం, పోలీసులు భయపెట్టడం, కోర్టులను తప్పుదావ పట్టించడం, ఇది ఒక రివాజుగా మారిపోయింది వీళ్ళకి. కేసులు పెట్టి జైల్లో వేస్తున్నామని చెప్పి మా గురించి నువ్వు మాట్లాడతావా? దొంగ కేసులు ఎలా పెట్టించాలో నీకు తెలిసినంతగా ఎవరికైనా తెలుసా? దొంగ కేసులు అనేవి నీకు తెలిసినంతగా ఎవరికి తెలీదు. నాడు ఏకంగా నీ సొంత పార్టీకి చెందిన ఎంపీని అరెస్ట్ చేయించావు. అరెస్ట్ చేయించడం కాదు, చితకబాది ఇష్టం. అసలు మామూలుగా పోలీసులతో కొట్టించి 3rd డిగ్రీ యూజ్ చేయించి ఆ ఎంపీని దాదాపు 4.5 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీకి రాకుండా, ప్రజాప్రతినిధిని 4.5 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీకి రాకుండా అడ్డుకున్నావు. ప్రజాస్వామ్యంలో అసలు ఎక్కడైనా చూసుంటావా మనం? జనం వస్తున్నారు అని తెగ చెప్పుకుంటున్నావు. జనం కాదు, నువ్వు తయారు చేసిన సైకో బ్యాచ్ వస్తుంది. అప్పుడు వచ్చారు నీకు. చివరిలో కూడా సిద్ధం సభలని పెట్టావు. జనం వచ్చారు, సిద్ధం అని చెప్పించావు. సిద్ధం దేనికి సిద్ధమయ్యారు? ఆ రోజు నీ సభలకు వచ్చే సిద్ధం అని చెప్పింది. ఎందుకంటే నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే రుజువైంది. అదే ఇప్పుడు వచ్చే నీ సైకో గాళ్ళందరూ కూడా అదే విధంగా తయారై వస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఎవడో ఆలోచించే పరిస్థితిలో లేదు. నువ్వు సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. వివేకం సినిమాని ఎందుకు ఆపించావు? వివేకం నీ బాబాయిని హత్య చేసింది, అడ్డగోలుగా గొడ్డలతో నరికి చంపిన చరిత్ర అనే కదా. దాని కోర్టులకు వెళ్ళి దాన్ని అడ్డుకున్నావు. వదిలిపెట్టి చూస్తారు, ప్రజలు చూస్తారు ఏముందో అందులో. వదిలిపెట్టిపోయా, ప్రజలు చూస్తారు ఏముందో. మామిడి రైతుల గురించి మాట్లాడతావు. కర్ణాటకలో ఎక్కువ ధర కొంటున్నారన్నావు. కర్ణాటక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాడు, మీ దగ్గర అవకాశం ఉంటే మీరు కొనండి అని. అక్కడ రైతులు చెప్పారు ఆంధ్రప్రదేశ్ కంటే మా దగ్గర ఇంకా అధ్వానంగా ఉంది ధర అని చెప్పి. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? కర్ణాటక మొత్తం కూడా ఆ ఎపిసోడ్ అంతా ఒక డ్రామా. ఈ పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దానికోసం మామిడి రైతులు కొంతమంది సిండికేట్ చేసి ఒక మాఫియాను సృష్టించి ఈ డ్రామా అంతా నడిపావు. ఇది అందరికీ తెలుసు. అసలు మా ప్రభుత్వం కఠినంగా ఉంటే నువ్వు అసలు ఈ పర్యటన ఎలా చేస్తావు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉండడు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు కాబట్టి నువ్వు ఈ పర్యటనలు అని చెప్పి పోయి ఊరేగుతా ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తా, అవాకులు చవాకులు వేల్తా తిరుగుతూ ఉన్నావు. నీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న మేము అసలు రోడ్లు ఎక్కనిచ్చావు మమ్మల్ని? ఎన్ని ఆటంకాలు ఒకసారి గుర్తు చేసుకో. ఎన్ని ఆటంకాలు కలిగించావు? పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అడ్డుకున్నావు? రాష్ట్రంలోకి రానిచ్చావు. విశాఖపట్నంలో ఏం చేసావు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పరామర్శకు వస్తుంటే ఏం చేసావు? ఎక్కడ అడ్డుకున్నావు? రోడ్ల మీద ఆపేసావు. నువ్వు అరెస్టులు, కేసులు, కౌంటర్లు అంటూ నువ్వు చేసిన అరెస్టులు ఎన్ని అరెస్టులు? మా అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, ధూళిపాండ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళంతా అగ్రనాయకులు. ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే వందలు వేల మంది, వేల కేసులు, అక్రమ కేసులు నువ్వు నిర్బంధించింది. చింతమనేని 75 ఏళ్ల వృద్ధుడైన జర్నలిస్ట్ అంకబాబుతో సహా మహిళల దగ్గర నుంచి అందరినీ జైళ్ళకి పంపించావు కదా. ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో కూడా స్టేట్మెంట్లు ఇప్పించావు. 164 స్టేట్మెంట్లు ఇప్పించడం, ఫిర్యాదులు చేయించడం, అరెస్టులు చేయించడం. ఇంకా సిగ్గు లేకుండా మా ప్రభుత్వం వస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నావు. నీకు ఎలాంటి
అనుమానం అక్కర్లేదు, అయిపోయింది, నీ పని అయిపోయింది. మళ్ళీ నీకు అధికారం కాదు కదా, నీకు ఆ ఊహ కూడా అవసరం లేదు అటువంటి ఆలోచనలు. నీ హయాంలో అనిపించిన క్షోభ, పడిన ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ అనుభవించాలని ఎవ్వడూ అనుకోవట్లా ప్రజలు. అయిపోయింది. నువ్వు ఒక గాలి బ్యాచ్, గలీజ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, సైకో బ్యాచ్ నీ పక్కన 10 మందికి పోగవుతున్నారని చెప్పి జనం ఉన్నారనుకుంటున్నాము. ఇవన్నీ ప్రజలకు తెలుసు. నీకు వచ్చే ప్రజలు ఎవడో, ఆ జనం ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకో. ఎవడు కూడా ఇక్కడ నీకోసం సిద్ధంగా లేరని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో. అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకున్నావు, సమయం వృధా చేసావు. ఇవాళ అపోజిషన్లో ఉన్నావు, మళ్ళీ అదే పని చేసుకో. ఎందుకు ప్రజల్లోకి అనవసరంగా? ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అనుకుంటా. మాకు తెలియదు ఆ పబ్జీ అంటే ఎందుకు ప్రజలు చెబుతున్నారు. ఆ పని చేయి. ఈ గొడవలు సృష్టించడం, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడమే నీకు కుట్ర. ఏదో ఒక విధంగా ఆ విధంగా చెప్పాలని. గత ఏడాది కాలంగా నీ పర్యటనలు చూస్తే అదే కనపడతా ఉంది. నువ్వు దానికోసమే రోడ్ల మీదకి వస్తున్నావు. అప్పుడప్పుడు ఆగి రోడ్డు మీదకి వస్తున్నావు. మిర్చి రైతులు పరామర్శ అన్నావు, అక్కడ అల్లర్లు సృష్టించావు. రైతులు కష్టంతో పండించిన ఆ కాస్త పంట కూడా తొక్కిచ్చి పడేసి ఆ మిగిలిన ఆ మిరపకాయలు కూడా నీతో పాటు వచ్చిన దొంగలంతా ఎత్తుకుపోయారు. ఆ మిర్చి రైతుల కంట్లలో కారం కొట్టారు. గంజాయి కేసులో నిందితుల్ని, రౌడీ షీటర్ని పరామర్శకి తెనాలి పోయావు. అక్కడ న్యూసెన్స్ చేసి వచ్చి వాళ్ళు పెద్ద స్వాతంత్ర సమర యోధులా చూపించడానికి ప్రయత్నం చేసావు. సిగ్గుండాలి. నవ్వుకున్నారు మా తెనాలి ప్రాంతంలో అందరూ కూడా. రాప్తాడు హెలికాప్టర్ మీద దాడి అంట. ఇంత పథకం, పెద్ద డ్రామా. హెలికాప్టర్ వేసుకెళ్ళటం, నీ గుంపు నువ్వే బో చేయటం, వాళ్ళంతా హెలిప్యాడ్ మీద రావటం, దాని మీద కేసు అయితే మళ్ళీ విచారణకి ఎవడు వెళ్ళడు. ఇదో పెద్ద డ్రామా. ఆ విధంగా చేసావు. పొగాకు రైతులు పరామర్శ పేరుతో పోయి అక్కడ నీ గోండాలని, రౌడీ మోకలు తయారు చేసి మహిళల మీద దాడి చేయించావు. రెంటపాళ్ళ గ్రామం పర్యటన బయలుదేరి అక్కడ ఒక బెట్టింగ్ రాయుడు ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోతే విగ్రహావిష్కరణ చెప్పి బయలుదేరి గుంటూరు నుంచే జనాన్ని చంపుకుంటా పోయి ఒక దళితుడు సెంగయ్యని చంపించావు, 60 ఏళ్ళ వృద్ధుడిని. అతనితో పాటు 2 యువకులు చనిపోయారు. వాడు చనిపోయినాడు, సంవత్సరం క్రితం చచ్చిపోయినాడు ఒక బెట్టింగ్ మాఫియా. సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణ పోయి నానా న్యూసెన్స్ యాగి చేసావు. ఏడాదిగా నువ్వు చేస్తున్నటువంటి ఈ దొంగ పరామర్శ యాత్రలు ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము నడుస్తున్నాం, నువ్వు చూసుకో. మేమేం అభ్యంతరం పెట్టట్లా. పోలీసులు ఇచ్చే సూచనలు పాటించండి. అర్థమైందా? నువ్వు ఎక్కడా పాటించటావు, కావాలని గొడవ పడతావు, ఏదో విధంగా అలజడి సృష్టించాలి. రైట్స్ గురించి మాట్లాడతావు నువ్వు. అసలు రైట్స్ గురించి మాట్లాడే రైట్ నీకుందా? నీ హయాంలో రైట్స్ అడిగిన పాపానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు, ఎంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నావు, మర్చిపోయావా? రాష్ట్ర అభివృద్ధికి ఒక దుష్టగ్రహంలాగా అడ్డుపడటమే నీ అజెండా. నీ అజెండానే అది. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడటం, రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకూడదు. గతంలో నువ్వేం చేసావో తెలుసు అందరికీ. పరిశ్రమలు రాకుండా ఏ విధంగా అడ్డుకున్నావో. అమర్ రాజ్యాన్ని తరిమేశావు, లూలు గ్రూపును తరిమేశావు. అదేవిధంగా కియా అనుబంధ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నావు. విశాఖలో కాగ్నిజెంట్ పరిశ్రమను తరిమేశావు. చివరికి డ్రాయర్ల కంపెనీ జాకీని కూడా తరిమేశావు. అది నీ పరిస్థితి. నువ్వు పరిశ్రమలో పెట్టుబడుల గురించి మాట్లాడతావు. నీకు అది సిగ్గుందా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మొత్తం కూడా ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. హామీల అమలు మీద నువ్వు మాట్లాడుతున్నావు. నీ మేనిఫెస్టో కూడా మేమే అమలు చేయాలని మాట్లాడుతున్నట్టుంది. నువ్వు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన మొత్తం ఎగ్గొట్టిపోతే మేము వచ్చినాక తీర్చాము. అవన్నీ కూడా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి నువ్వు ఎగ్గొట్టినటువంటి బకాయిలన్నీ కూడా విద్యార్థులు సర్టిఫికేట్లు రాకుండా పోతే అవన్నీ కూడా బకాయిలు కట్టి లోకేష్ గారు మొత్తం కూడా క్లియర్ చేసి సర్టిఫికేట్లు ఇప్పించాడు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం నువ్వేం చేసావు? నువ్వు చేసిన ఘోరాలు అంతా ఇంత కాదు. ఏ ప్రభుత్వం చేయలే ఉద్యోగుల విషయంలో నువ్వు చేసినటువంటి ఘోరాలు. ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము కూడా నువ్వు వాడేసుకున్నావు.